నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనం గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాము. ఒక బాధితుడిని అయితే మనం కలవడానికి వచ్చాము. ఏంటంటే రవికుమార్ అన్న తన భూమిని కబ్జా చేశారు, అధికార పార్టీలో ఉన్న మనుషులే ఆ భూమిని కబ్జా చేశారని మాత్రము అన్న అంటున్నాడు. అసలు ఆ భూమి ఏంటి, ఏ వివాదంతో తను ఈ రోజున సఫర్ అవుతున్నాడు అనే విషయాన్ని మనం అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. చెప్పండి అన్న, ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకనంటే మీరు 2-3 రోజుల నుంచి మీరు బాధపడుతున్నట్టు, అంటే మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు మేము చూసాము. అసలు ఏంటి అన్న మీ ప్రాబ్లం ఏంటి? నా పేరు రవికుమార్ అండి. నేను 14 డివిజన్ దగ్గర 257 సర్వే నెంబర్ ఎన్నిమామలలోకి వస్తుంది. దగ్గర 221 యాడ్స్ మనకు ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ అప్పట్లో రంగనాథన్ సార్ వాళ్ళ కేసు ఉంటే క్లియర్ చేశారని చెప్పేసి మనం తర్వాత పర్చేస్ చేసాం. ఇది పర్చేస్ చేసినప్పటి నుంచి మళ్ళీ అదే రంగనాథన్ సార్ అరెస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే కార్పొరేటర్ సులోచన గారి భర్త, అతని కొడుకు పేరు మీద చేసుకున్న డాక్యుమెంట్ని మళ్ళీ నాకు పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మున్సిపాలిటీ ఆఫీస్కి ఏప్రిల్ 9th నుంచి వస్తున్నాను నేను ప్రతిరోజు. ఇప్పటికి వాళ్ళకి 78 డేస్, మేబీ 78 డేస్లో ఒక్క కొలికి కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ ఉంటే మాకు ఎల్ఆర్ఎస్ ఉంది. మాకు కూడా అంతకుముందు మా వెండర్ ఎవరికైతే అమ్మిలో వాళ్ళకు కూడా ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. అది కూడా ఎవరికి పట్టించుకోవట్లేదు. ఆ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, ఈ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు తిరిగినాక రేపిస్తాం మాపిస్తాం. ఈ ఓన్లీ డిలే, మున్సిపాలిటీ డిలే వల్లనే అయింది తప్ప లేకపోతే గ్రౌండ్ పొజిషన్లో కూడా ఏం కాకపోయేది వర్క్. వీళ్ళు ముందే చర్యలు తీసుకునేది ఉంటే. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇప్పుడు కూడా అడిగాము. సార్ నిన్న అన్నారు కదా, కమిషనర్ మేడం చెప్పారు కదా 2 డేస్లో క్లియర్ చేస్తారని. ఇప్పుడు వెళ్ళండి సార్, మేము వర్క్ అవుతుందని మేము చెప్తే వెళ్ళారు. వెళ్ళి తూతు మంత్రము అక్కడ ఉన్న 2 డబ్బాలను తీసుకొని వచ్చేసి మళ్ళీ నోటీసులు సర్వ్ చేసామంటున్నారు. ఇందాకనేమో నోటీస్ కూడా తీసుకోన్నారంట. ఎవరైతే కార్పొరేటర్ గారి కొడుకు హరిప్రసాద్ ఉన్నారో. ఎందుకు తీసుకోరు సార్? మీ అధికారులకే తీసుకోకపోతే సామాన్య ప్రజలకు ఎందుకు తీసుకున్నారు? అతను కూడా మా నార్మల్ పీపుల్ కాదు కదా కార్పొరేటర్. ఒక కార్పొరేటర్ కొడుకు అంటే ఆటోమేటిక్గా కార్పొరేషన్ కూడా వాల్యూ ఇవ్వాలి కదా. ఏమన్నా అంటే మాకే ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి ఎవరన్నా కట్టుకుంటుంటే పర్మిషన్ కట్టుకుంటే నా దగ్గరికి రండి, మీరు పేపర్లు పట్టుకొని రానని వీళ్ళు అడుగుతారు. మున్సిపాలిటీ వాళ్ళు అడిగే హక్కు లేదా వాళ్ళకు? కార్పొరేటర్ అడగచ్చు. అడిగితే అదే వర్క్లో మేము మీకు ఇవ్వమని చెప్తే నా దగ్గర రికార్డు కూడా ఉంది. మీకు ఇవ్వము, నేను మీకు ఎందుకు ఇవ్వాలి, కార్పొరేషన్ అధికారులకు ఇస్తాము. ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ అయితే మీకు ఎందుకు ఇవ్వాలని అడిగితే చూసుకుంటారా అని అంటారు. అదే 5 నిమిషాలలో ఫోన్ చేస్తే అక్కడికి ఏసీపీ కానీ టీపీఓ కానీ వస్తారు, వెరిఫికేషన్ చేయడానికి వస్తారు, కడుతుంటే ఆపని అంటారు, పర్మిషన్ చూపెడితే వెళ్ళిపోతారు. అంటే ఇట్లాంటి అడిగి బెదిరించుకుంటా డబ్బులు తీసుకుంటా ఎన్నిసార్లు చేస్తారు? బయటికి ఎందుకు అనాలి, మనకి ఎందుకు లేనే చూకుంటా అంటే ఒక కొంచెం చదువుకున్నాను కాబట్టి లాభంగా తిరుగుతుంది. నేను చదువుకోకపోయేది ఉంటే ఆగమాగం చేసేటోళ్ళే కదా. అంటే మీరు డైరెక్ట్ మున్సిపాలిటీకే రావడం జరిగిందా, లేదంటే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లడం జరిగిందా అన్న? సార్ యాక్చువల్గా అంతకుముందుకున్న ఐపీఎస్ అధికారి సిపి రంగనాథన్ గారు కూడా ఎంక్వైరీ చేసిళ్ళు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని పెట్టి మున్సిపాలిటీలో మన పోలీస్ అధికారులకు చెప్పాం సార్. మళ్ళీ అదే క్రిమినల్ ఇంకో మళ్ళీ అదే పర్యటన చేస్తున్నారని చెప్తే కూడా చూస్తారండి, కోర్టులు ఉన్నది, అది ఆ కేసు ఫైల్ కావాలి ఈ కేసు ఫైల్ కావాలని వాళ్ళు అన్నారు. సరే పోనీ అనేసి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు కదా, 2 మున్సిపాలిటీ కాడ మిస్టేక్ ఉన్నాయి కదా అనేసి మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చాము. వచ్చి అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు ఆ ఫైల్ ఇవ్వండి. మేము అప్పుడు కూడా చెప్పాను, ఎవరైతే ఈ టీపీఓ గారు ఉన్నారో, సార్ ఈ ఫైల్ ఇప్పుడుది కాదు, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇచ్చేదాని మీద తీయకండి, అప్పుడున్న ఫైలే తీసి ఎంక్వైరీ చేయండి అంటే అప్పుడు ఎవరున్నారో ఎక్కడున్నారో ఫైలు మళ్ళీ మీరైతే రాయండి అని అన్నారు. అంటే అప్లికేషన్ ఇచ్చాము. ఇచ్చినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిపించారు. హేరింగ్ పెట్టినప్పుడు మా ఫైలే లేదు అందులో. మేమే పరిచయం అవుతున్నాం. అప్పటికి నేను ప్రసన్నరాణి మేడం గారికి చెప్పాను, మేడం మా ఫైల్ కూడా ఉండదు, నాకు తెలుసు ఆ సిచ్యువేషన్, ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లా చేస్తున్నారు అని మేడంకి పర్సనల్గా ఇనిషియల్ వేయించుకొని కూడా నేను యూనివర్సిటీలో ఇచ్చా. అంటే ఫైలు లేనిది కూడా వాళ్ళు పర్మిషన్ అయితే ఇయ్యరు కదండి. ఎందుకంటే ఏ డాక్యుమెంట్ అయినా చూసిన తర్వాతనే ఎంత ల్యాండ్ ఉంది, దానికి ఎంత అయితే ఎన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే పడుతుంది అని చెప్పిన తర్వాత చూసిన తర్వాత సర్వే. అలా కాదు మేడం, మా డాక్యుమెంట్స్ అడిగారు, డాక్యుమెంట్ క్యారీ ఫార్వర్డ్ చేయమని అడిగారు. మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం. అతను మా ఎక్స్పర్ట్ అయిన హరిప్రసాద్ వాళ్ళు కూడా డాక్యుమెంట్ క్యారీ ఫార్వర్డ్ చేశారు. 4వ తారీఖు హీరింగ్ పెట్టారు, జూన్ 4వ తారీఖు హీరింగ్ పెట్టారు. హీరింగ్లో కూడా మా డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన అయితే ఉండాలి కదా ఫైల్లో చెకింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఇచ్చారనుకోండి, ఇద్దరు ఇచ్చానప్పుడు ఇద్దరు డాక్యుమెంట్లు ఉండాలి కదా. నా డాక్యుమెంట్ ఎందుకు మిస్ అవుతుంది? వాళ్ళ డాక్యుమెంట్ ఉంటుంది కదా, నాకు డాక్యుమెంట్ అక్కడ ఏం రాశారు, వాళ్ళదేమో ఇంత లిస్ట్ ఉంటుంది, వాళ్ళకి డాక్యుమెంట్ ఉన్నది, పర్మిషన్ ఉన్నది, మేము డాక్యుమెంట్స్ అడిగితే ఇవ్వలేదని ఉన్నది. అంటే మేము అక్కడ ఏంటంటే మా డాక్యుమెంట్నే ఫేక్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఇప్పుడు మేము ఏం చెప్పినా కానీ రెస్పాన్స్ కూడా లేకుండా పోయింది. ఎందుకు నేను అప్పుడు కూడా అడిగా, ఏంది సార్ అంటే ఇప్పుడు మీరు అప్పుడు అవినాష్ సార్ ఉన్నాడు, ఇదే సార్ ఇప్పుడు ఎవరైతే కాజా షరీఫ్ సార్ గారు ఉన్నారో అతను లీవ్లో ఉంటే అప్పుడు అవినాష్ అన్వేష్ సార్ సంథింగ్ ఉన్నారు, అతనికి అడిగాం సార్ మేము ఇచ్చాం సార్ ఆల్రెడీ డాక్యుమెంట్ అంటే యూనివర్సిటీలో కూడా చూపెట్టిన పేపర్ ఇచ్చాను, నేను యూనివర్సిటీలో సబ్మిట్ చేసినాము, ఇచ్చిన నోటీసు నెంబర్ను కూడా రాసి మెన్షన్ చేసి మేము సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసినాక కూడా ఫైల్లో పెట్టకపోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? మరి మీరు వన్ సైడ్ చేస్తున్నారంటే మాకు నేను ఇవ్వాలని వచ్చానండి, నాకు ఇన్ఛార్జ్, నేను పర్టికులర్ కాదు నాకు అన్నారు. ప్రసన్నరాణి మేడం ఉన్నారు, ఖలీల్ గారు ఉన్నారు,
ఏసీపీ వీళ్ళందరికీ తెలిసిన విషయం కూడా చెప్పలేకపోతే అంతకుముందుకు ఇదే ల్యాండ్లో సంధ్యారాణి మేడం ఉంది. ఆమె వచ్చి కూడా ఎంక్వైరీ చేసింది, వాళ్ళని కట్టుకోమనింది, మా వెనక వాళ్ళని గౌసే బేగం వాళ్ళని కట్టుకోమనింది. అది ముట్టుకోలేదు అప్పటిదాకా. ఎప్పుడైతే వాళ్ళది ల్యాప్స్ అయిందో, అంటే ఒకసారి ఇల్లు కట్టుకుంటే 2 అంతస్తుల పర్మిషన్ తీసుకుంటామండి మేము. ఒక అంతస్తే కట్టుకుంటే ల్యాప్స్ అయిపోతే ఆ అంతస్తుని కూడా తీసేస్తారా? వాళ్ళు పైసలు ఉండే లేక వెనక గౌసే బేగం వాళ్ళు ఒక రూమ్ వేసుకున్నారు, కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. అప్పటిదాకా ముట్టుకోలే. ల్యాప్స్ అయిన డేట్ నుంచి అది కుల కొట్టేసి ఏమనంటే ల్యాప్స్ అయిపోయింది అంటున్నారు. ఎట్లా ల్యాప్స్ అయితే ఇల్లు ఉన్నది కదా అక్కడ. మేము బిల్డింగ్ నేను తాజ్మహల్ కట్టుకోవాలనుకుంటా, నా దగ్గర డబ్బులు లేవు, నేను పూరి గుడి చేసుకున్నా కదా, నేను పర్మిషన్ అయితే తాజ్మహల్కే తీసుకున్నా కదా అనేది మేము చెప్తే కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు యాక్చువల్. ఓకేనా. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అంటే ఏమైనా థ్రెట్ ఉందా వాళ్ళతోని, ఏమైనా బెదిరింపులు అట్లా ఏమైనా ఉన్నాయా? సో మీరు ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఏమైనా అన్నారా? మేము ఫస్ట్ ఎంక్వైరీ పోయినప్పుడు నా దగ్గర వీడియో కూడా ఉందండి. నేను పోలీస్ వాళ్ళకు కూడా చెప్పాము, మేము సైట్ మీదకి పోతున్నాము సార్, మాకు పర్మిషన్ జనరల్గా అడిగినప్పుడు కర్రలు ఉన్నాయి వాళ్ళ చేతిలో. ఈ సులోచన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆమె కర్ర, బొంగు కర్ర అంటారు కదా, బాంబు ఉంది, బాంబు స్టిక్ ఉంది. అతని అబ్బాయి పేరు మీద వచ్చేసి అబ్బాయి ఎవరైతే హరిప్రసాద్ ల్యాండ్ ఓనర్ ఉన్నారో అతను పీవీసీ పైప్ పట్టుకున్నారు, నాకు ఇక్కడ స్టిక్ చేశారు, కొట్టారు. కొడితే నువ్వు వీడియో తీయవంట అంటే నేను కొడుతుంటే వీడియో తీసుకుంటుండాలా, నేను కొడుతున్నాను పక్కా జరగాలి సార్ అని అడిగితే అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవాలి. నెక్స్ట్ సార్ మేము భూమి పూజ చేద్దామని అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేసిళ్ళు, కత్తులతోని దాడి చేసి చిన్న పిల్లలకు డ్రింక్ చేపించేసి కత్తులతో దాడి చేపించలేదు అంటే మాకు తెలియదు అంటున్నాం. మేము ఉన్నాము, ఆ పిల్లగాళ్ళు కూడా మీ వాళ్ళే, మరి కేసు ఎఫ్ఐఆర్ అయింది కదా, మరి పట్టించుకోవాలంటే కోర్టులో చూసుకోవాలని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు. సరే ఆ విషయం కూడా కోర్టులో చూసుకుంటాం, నన్ను పట్టించుకోవాలని సామాన్య ప్రజని. మరి ఒక టీపీఓ మున్సిపల్ నుంచి వచ్చిన అధికారిని బండాబూతులు తిట్టినాక అంటే టీపీఓ కూడా నార్మల్ పీపులా, మరి మున్సిపాలిటీ అధికారిని బండాబూతులు తిట్టినాక కూడా రెస్పాన్స్ కాకపోతే నా ముంగట కూడా మీడియా ఉంది, అక్కడ మీడియా ముంగటనే తిడుతున్నారు. మీడియా ముంగట తిట్టిన విషయం కూడా ఇప్పుడు ఇది తిట్టుకుంటూ ఉన్న విషయము మన దగ్గర వీడియో కూడా ఉంది, కావాలంటే అది కూడా చెప్తాను. మేము తిట్టుతున్న విషయం కూడా రెస్పాన్స్ తీసుకోకపోతే ఇంకెందుకు అది? ఓకే, నార్మల్ పీపుల్ని ఎట్లయినా మీరు పట్టించుకోరు, పోలీసు వాళ్ళు పట్టించుకోరు, ఇటు మున్సిపాలిటీ పట్టించుకోరు. మీ అధికారిని మీరు తిడితే కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? నేను అనేది కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? ఏమన్నా రిటైర్మెంట్ అయితే నీ రిటైర్మెంట్ నా జీవితం ఎందుకు ఆగం చేసుకోవాలి? ఇప్పుడు మీరు ఏం తప్పు చేసిళ్ళు ఒప్పు చేసిళ్ళు నాకు సంబంధం లేదు కదా, నా ఇష్యూ. మీరు ఈరోజు సాయంత్రం 5 o'clock రిటైర్మెంట్ అయితే కూడా మీరు బాధ్యతలు వహించాల్సిందే. మీరు తూతు మంత్రంగా పోయి ఫైల్ డిలే చేసి నేను పడ్డా, నాకు హార్ట్ స్ట్రోక్ ఉన్నది, నాకు కాలు నొప్పి లేచింది, నేను కింద పడ్డా అంటే అవన్నీ మేము రెస్పాన్స్ కాదు కదా. మీ రెస్పాన్స్ టైమ్స్ మీరు చేయాలి కదా. మేము మా రెస్పాన్స్ మేము చర్యలు తీసి మీరు కూడా కట్టుకోండి అంటే మేము కట్టుకోవడానికి కాదు కదా, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనే కదా. ఇప్పుడు అతని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉన్నాయి, పీడీ యాక్ట్లు అవన్నీ ఉన్నాయి. మా దాంట్లో అట్లా లేవు కదా, మాకు దొంగ కేసులు పెట్టిస్తున్నారు కదా మా మీద. ఇప్పుడు మేము గట్టిగా పోయి అడిగితే SC ST కేసు పెడతామని ప్లాన్ చేస్తున్నారు. ఆ కొడుతూ అక్కడ కడుతుంటే పోయి కోపం ఎవరికైనా వస్తుంది, సామాన్య ప్రజాన్ని కూడా. మేము అన్నం తింటున్నాం కదా, జడ్జి పోయి అడగనికపోతే కూడా అక్కడ 20-30 మంది రౌడీ షీటర్ల టైప్ అందరిని పెట్టుకొని నైట్ కట్టే అవసరం ఉంది. మీ జాగానే కదా, మీ జాగా మీకు పర్మిషన్ ఇచ్చింది కదా, మెల్ల కట్టుకోకపోయిలా కింద నుంచి పుట్టింగ్లు చేసి పైన రేకులు వేసే అవసరం ఏమున్నది, ఆన్ ది స్పాట్లో గృహప్రవేశం చేసే అవసరం ఏమున్నది? ఈ ఇష్యూ మీద మేడం ఏమంటున్నారు? నిన్న గ్రీవెన్స్ వెళ్ళిపోయినా మేడం కొత్తగా వచ్చింది. అంతకుముందు 2 days బ్యాక్ కూడా మేడం పర్సనల్గా కలిసి అప్లికేషన్ ఇచ్చాము. ఇచ్చిన మేడం వచ్చిన 2 daysకే మా ఫైల్ కొంచెం ముందు జరిగింది. ఎక్కడ దాకా అంటే ఆర్డర్స్ పోయేదాకా జరిగింది. ఎవరికి పోతారు నాట్ కన్స్ట్రక్షన్ అనే ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ వల్ల మేము యూజ్ చేసినాము, ఆపుతారు అనుకున్నాం. ఇది ఆర్డర్స్ కూడా స్టిక్ చేశారు వాల్ పైన, మాకు కూడా సర్వ్ చేశారు. మాకు ఫోన్ చేస్తే మేము పోయి తీసుకున్నాం, ఎందుకంటే ఒక అధికారి ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాము. ఈ ఆర్డర్ని పోయిన అంటించి గమ్ము కూడా ఆరలే కావచ్చు, అది తీసేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ అయిపోయినాక ఇవి నిన్న నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను ఓన్లీ మామూలుగా ఫోటో తీసి పెట్టినది కాదు, GPS లాంగిట్యూడ్ లొకేషన్తో విత్ టైంతో తీసుకున్న ఫోటో. ఓకేనా, ఈ ఫోటోలో కట్టించిన టైము వీళ్ళు పిక్ చేసినప్పుడు అతికించిన టైం ఉంటుంది కదా మేడం, ఆ టైం చూడండి. అప్పుడు ఎంత ఉండే పొజిషను, బెడ్ లెవెల్ ఉండే, స్పాట్లో 2 hours పైకి లేచింది. నెక్స్ట్ డే నైట్, నిన్న మార్నింగ్ గ్రీవెన్స్ సెల్కి వచ్చే ముందు కూడా నేను ఫోటో పిక్ చేసుకున్నాను. పిక్ చేసుకుంటే షెడ్ వేసేసింది నైట్. మనకు వీడియోస్ కూడా ఉన్నాయి. అర్ధరాత్రి ఇప్పుడు సారాయ్యకు సర్వ్ చేద్దామనే టైంలో సారాయ్య లేరు అంటున్నారు కదా, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, ఈయన సారాయ్యనే, అబ్బాయి పక్కకే ఉన్నాడు. మరి ఆయనతో పిలిచి మీరు సంతకం పెడతారా లేదా అనే వీడియో తీసి మేడంకు దాకా ఎందుకు తీసుకెళ్తలేరు? ఇప్పుడు ఈ ఫోటో కూడా నిన్న మేడం అడిగింది, నేను చూపెడితే ఏమైందంటే మీరు తీసిన ఫొటోస్ కాదు, మా వాళ్ళు పోయి తీస్తారన్నారు. మీరు ఫస్ట్ ఏదైతే అప్లికేషన్ పెట్టినప్పుడు ఉన్న ఫోటో, ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ఫోటో చూస్తే మేడం అబ్జర్వ్ చేస్తారు కదా. ఐఏఎస్ ఆఫీసర్ కదా మేడము, మీరు అంటే నార్మల్ భయపడుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ఆమె, ఒక కమిషనర్, ఆమె చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. మీరు మేడం దాకా ఎందుకు తీసుకోపోవట్లేదని నా ఆవేదన. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు సామాన్య ప్రజలు మేము తీసుకుపోయే కాడికి తీసుకుపోతున్నాము. అంటే నిర్లక్ష్యం ఇప్పుడున్న అధికారుల వల్ల జరిగింది పొరపాటు. నా విషయంలో మాత్రం ఖచ్చితంగా 100% డిలే. నేను అప్లికేషన్ April 10th పెట్టాను, ఒకసారి April 5th 11th పెట్టా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి
అట్లా ఒక 11 టైమ్స్ నేను గ్రీవెన్సీల చుట్టూ ఉన్నా. నేను ఇప్పుడు కూడా ఇక్కడ లేకపోతే గత 10 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నా. నేను మార్నింగ్ వస్తున్నా, నైట్ 8:30 దాకా ఉంటున్నా. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఒక ఆప్షన్ దొరుకుతుంది కావచ్చు, క్లియర్ చేస్తారు కావచ్చు అనే ఉద్దేశంలోనే ఇక్కడనే తిరుగుతున్నాను నేను. అంటే కేవలం అధికార పార్టీలో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఏ చేసినా నడుస్తుంది అనే కాన్ఫిడెంట్తో వాళ్ళు చేస్తున్నారంటారు. మేడం నేను ఒక్కటి చెప్పాలంటే అంతకుముందు కూడా అధికార పార్టీలోనే ఉన్నాడు ఈయన. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరే. ఆ గవర్నమెంట్ చర్యలు తీసుకుంది కదా, తీసుకున్నది కదా. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. అంటే ఎమ్మెల్యే గారి దాకా పోవట్లేదు మా విషయము, లేకపోతే కమిషనర్ పై లెవెల్ దాకా పోవట్లేదు, కింది వాళ్ళే ఒత్తేస్తున్నారు అనేది నా ఆలోచన. అంటే కేవలం ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్లే వీళ్ళు డీలే. అవునండి, ఖచ్చితంగా 75 డేస్ నుంచి ఒక అధికారి ఒక లెటర్ టైప్ చేసి పెట్టడానికి 3 డేస్. అంటే మీకు ఎందుకండి, మీకు అంటే మీరు ఇంత అధికారులు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఒక సర్వే ల్యాండ్లో మనకి చాలా ఉంటాయి కదండి సర్వే నెంబర్స్, మరి అది దానివల్ల ప్రాబ్లం అయి ఉంటుంది. ఎందుకు ఇంత అధికారులు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మేడం నేను డాక్యుమెంట్లో పూర్తిగా కూడా సబ్మిట్ చేశాను. నన్ను లిఖితపూర్వకంగా 4వ తారీఖు రాసి అంటే ప్రతిదీ రాసిన. ఇది ఒక తెలుగు చదివచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ బుక్లో చదివితే డీటెయిల్గా ఉంటుంది, ప్రతి మ్యాటర్ ఏందనేది ఉంటుంది. అతను కూడా రాసిచ్చింది ఉంటుంది కదా, దీంట్లో డిఫరెన్స్ చూడండి. మా ఫ్లాట్ పక్కనే 20 years బ్యాక్ కట్టిన ఇల్లు ఉంది. వాళ్ళది 9/A అని సంథింగ్ ల్యాండ్ నెంబర్ ఉంటుంది. 286 యార్డ్స్ సంథింగ్ ఉంది. రోడ్డు కింద పోయింది. ఆ పక్కన 8 మా ఫ్లాటు, సారయ్య వాళ్ళ ఫ్లాటు, ఆ పక్కన 7 నా ఫ్లాట్. ఈ 2 కలిసి వాళ్ళ మెయిన్ డాక్యుమెంట్. దాంట్లో 41 feet పోయింది. 1998లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేళ్ళు. వాళ్ళు జెన్యున్గా ఏం చేసేళ్ళు, రోడ్డు కింద పోయింది వదిలేసి మిగతా రిజిస్ట్రేషన్ ఒక్క డాక్యుమెంట్ చాలు కదా నేను అనేది వెరిఫికేషన్ చేయడానికి. నేను అప్పుడు కూడా చెప్పా, సార్ మీరు ఎప్పుడైనా కాల్ ఫార్వర్డ్ చేసినప్పుడు పక్క డాక్యుమెంట్ ఎందుకు క్యారీ చేయట్లేదు నేను అడిగాను. నేను కూడా మనం సర్వే చేస్తాం, వర్కులు చేపిస్తాం, పర్మిషన్స్ ఇప్పిస్తాం, మాకు కూడా తెలుసు కొంచెం. అది కూడా నేను చెప్పినాను. మీరు నాకు చెప్పే అధికారులు కాదంటే, మీరు నీకు చెప్పే అధికారులు కాకపోతే, మీకు తెలిసిన ప్రాసెస్ తెలియకపోతే నేను చెప్తున్నాను కదా సార్. ఒక ఏరియాలో ఉంది, అదేమో జంగల్లో లేదు కదా, చుట్టూ ఇల్లులే ఉన్నాయి కదా, వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై ఎందుకు చేయట్లేదు నేను? కమిషనర్ వేసుకోండి, అది వేసుకోండి అంటే ఆల్రెడీ కమిషనర్ ఎన్నిసార్లు అనేస్తాం, ఇల్లు కడతాడు రేపు. ఇవాళ నిన్న దర్వాజా ముహూర్తం పెట్టిండు. సాయంత్రం దాకా 10-15 మంది బైకులు మందు దాక్కుండా లోపల వర్క్ చేస్తారు. మేము ఆ రోడ్ మీద పోవాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికి 2 times అటాక్ అయింది నా పైన. మళ్ళీ అటాక్ కాదని ఏం గ్యారంటీ? ఇప్పుడు నా ప్రాణాలు చూసుకుంటే నేను ఫైట్ చేయాలి తప్ప నేను డైరెక్ట్ పోయి చేయలేము కదా. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీరు ఇంత సఫర్ అవుతున్నారు కదా, మీరు అధికారులకు కానీ కమిషనర్ కానీ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? పోలీస్ శాఖ వారికి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ నాది ఒక్కటే విన్నపం. అంతకుముందుకు మున్సిపాలిటీ వాళ్ళకి విన్నపం, కమిషనర్ గారికి కానీ ఇంకా పైన అధికారులకు కానీ, ఎక్కడి దాకా అయితే అక్కడ దాకా వెళ్తాను. ఎందుకంటే నేను న్యాయం తరపునే ఉంటాను. ఎందుకంటే నేను మామూలుగా ఏదో 10th class 5th class చదివినాను కాదు. నేను ఒక బీటెక్ స్టూడెంట్ని. నేను కూడా డిపార్ట్మెంట్లో వర్కులు చేసిన, కాంట్రాక్ట్ వర్కులు చేసిన, అన్ని వర్కులు చేసినాను. నేను ఎలక్షన్ దాంట్లో కూడా వర్క్ చేసినాము. ఓకేనా, నేను పై దాకా ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా పోతా. ఎగ్జాంపుల్ సీఎం గారి దాకా పోయే ఆప్షన్ వస్తే సీఎం దగ్గరకు పోయి అడుగుతాను, సార్ ఇట్లా గవర్నమెంట్ చేస్తుంది. కానీ నేను ఒక స్టెప్ బై స్టెప్ పోతున్నా. ముందు చైర్మన్కి చెప్పినాము, తర్వాత టీపీఓకి ఎక్స్ప్లెయిన్ చేసినాం, తర్వాత డీసీకి, ఏసీపీకి, ఇట్లా లెవెల్గా పోతున్నాము. ఇది ఎంత లెవెల్ పోయినా కానీ జస్ట్ ఒక చిన్న డిలే ఎవరు చేసినా కానీ కింద గ్రౌండ్ అనే వాళ్ళని అడుగుతారు కదా, మీరు ఎందుకు ఆ రిపోర్ట్ ఇవ్వట్లేదు అనేసి మున్సిపాలిటీ వాళ్ళని అడుగుతున్నా. కమిషనర్ గారు మీరు కూడా డైరెక్ట్ ఏమైనా ఉంటే ఫీల్డ్ మీదకి రావచ్చు సార్. మేడం మీరు అన్నీ తిరుగుతున్నారు, కొత్తగా వచ్చినారు కూడా అన్నీ తిరుగుతున్నారు, మీరు ఈ స్ట్రిక్ట్ ఉన్నారనే ఆప్షన్ మీద మాకు ఒక ఏమంటారు ఆశ పుట్టింది. మళ్ళీ నాకు అరే ఇది ఇట్లా కాదు, ఇట్లా మేడంతో నన్ను అవుతుంది, న్యాయం జరుగుతుందనే ఆశ పుట్టింది అని వచ్చి మిమ్మల్ని కలిసినా. మీరు రెస్పాన్స్ అయ్యి మీరు వచ్చిన 1 dayకే నెక్స్ట్ డేనే కలిస్తేనే ఎంబడే మీరు నోటీస్ ఇప్పించి ఫార్వర్డ్ చేయమని చెప్పారు. చెక్క ఫైల్ జరిగింది అనుకున్నాం. మీరు ఇచ్చిన నోటీసులను కూడా లెక్క చేయలేదు. అంటే ఇవాళ మార్నింగ్ వెళ్ళారంట, నోటీస్ తీసుకోమంటే నేను నోటీస్ తీసుకొని అంటున్నాడంట. అది మీరు రికార్డ్ ఎందుకు చేయలేదు? మీరు నోటీస్ పర్సన్ ఉన్నప్పుడు నోటీస్ తీసుకోవట్లేదని రికార్డ్ చేస్తే మీకు కోర్టులో ఇన్ ఫ్యూచర్లో కోర్టులో చూపెట్టడానికి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు సిపి గారు చెప్తున్నారు తీసుకున్నారు సార్, నేను ఆల్రెడీ మాట్లాడినాను, సారయ్య గారికి కూడా చెప్పాను, నేను తీసుకోవట్లేదు అంటే అంత నిర్లక్ష్యం. నేను పర్మిషన్ అప్లై చేస్తున్నామో 14th division కార్పొరేటర్ క్యాన్సిల్ చేయమన్నాడు అని చెప్పి పెట్టిళ్ళు. అంటే 14th division కార్పొరేటర్ 2022లో కార్పొరేటర్ చేసిల్లా. అంటే మీ డిపార్ట్మెంట్లోనే ఇంత నిర్లక్ష్యం మనుషులు ఉన్నారు అనేది మీరు కూడా అవగాహన చేసుకోవాలి. ఇంకా వేరే విషయాలనే మనకు సంబంధం లేని కానీ అంటే మీరు ఖచ్చితంగా కొత్తగా వచ్చారు కాబట్టి మీ మీద మచ్చ ఉండకూడదు. అంటే కింద వాళ్ళని కొంచెం స్ట్రిక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెటిల్మెంట్ అవుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఏమైనా అంటే వర్క్ చేయడం ఏమైనా ఆగిందంట మేడం? నోటీస్ ఇచ్చిన 10 నిమిషాలు నేను చెప్పాను కదా, స్టిక్ చేసిన గమ్ ఆరలే, స్టిక్ చేసిన ఏదైతే గమ్ ఉన్నదో అది కూడా ఆరలే. పని చేసిళ్ళు. ఆ నైట్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర విత్ జీపీఎస్ లొకేషన్తో. నైట్ డే లైట్స్ పెట్టేసి గోడలు వేసినాయి, రేకులు కూడా వేశారు. ఇది ఇవాళ రేపు ఫ్లోరింగ్ చేస్తారు. ఇంకో 2 days అయింది అనుకోండి, మళ్ళీ సండే అయిపోయింది అనుకోండి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రారు. సండే అయితే మేము పని చేయొద్దా? డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేయరా? చేస్తారు. కానీ ఎందుకు పోయి చేయట్లేదు? నిర్లక్ష్యం.
నేను ఇప్పుడు టీపీఓ సార్ని అడిగితే ఏమంటారు, నేను రిటైర్డ్ అవుతున్నాను ఆయన టెన్షన్. పైన వాళ్ళని అడిగితే ఎమ్మెల్యే ఫోన్ చేసారో ఎంపీ ఫోన్ చేసారో ఎవరు చేస్తారో మనకు కూడా తెలియదు. కార్పొరేటర్ కాబట్టి మీ కార్పొరేటర్ ఆ పార్టీ కార్పొరేటరే సార్, పాత పార్టీ కార్పొరేటర్. అతను దొంగ, ఆ దొంగ నుంచి ఇందులోకి వచ్చింది అనేది విషయం తెలిసింది కదా. నేను దొంగ అనడానికి తప్పు కాదు, ఎందుకంటే అతను దొంగ అనేసి ఎఫ్ఐఆర్ అయింది కాబట్టే కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఫైల్ కూడా మీరు కూడా ఐపీఎస్ కదా సార్ ఎమ్మెల్యే గారు, మీరు కూడా ఒకసారి మా ఫైల్ చూడండి. మేము 2 times వచ్చాం మీ దగ్గర, ఒక్కసారి కూడా మమ్మల్ని చూసి మీరు కోర్టులో చూసుకోండి. మేము కోర్టులో చూసుకుంటున్నాం సార్, కోర్టులో చూస్తున్నాం. మీరు ఫీల్డ్ మీద ఆగమన్నాక కమిషనర్కి వాల్యూ లేదు, అంతమందికి ఐపీఎస్ ఇచ్చిన సార్ కూడా వాల్యూ లేకపోతే ఇంకా మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు మీకే వాడు వాల్యూ ఇవ్వట్లేదు అంటే ఆ కార్పొరేటర్ భర్త, అది కొడుకు, కార్పొరేటర్ కూడా కాదు వాళ్ళ భర్త కొడుకే. అంటే కార్పొరేటర్ భర్త కొడుకు ఇంత లెవెల్లో రేంజ్ ఉంటే ఇంకా పైన అది రాజకీయ నాయకులకు, ఆ పైన రాజకీయ నాయకులకు ఎంతనైనా ఉంటుంది అనేసి సామాన్య ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది అన్న. అధికార పార్టీ అని కాదు, అధికార పార్టీలు నన్ను కాదు, ఆపదలు ఉన్న ఆదుకునేది మన రాజకీయ నాయకుల మెయిన్ ఎజెండా. కానీ మీరు చేస్తున్నారంటే నేను కూడా నమ్మట్లేదు, ఎందుకంటే మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉన్నారు కాబట్టి నాకు మీ గురించి తెలుసు, మీరు ఇట్లా ల్యాండ్లకు జోలికి పోరు అని తెలుసు. కానీ ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారంటే దీని వెనక ఏముందో అని నాకు కూడా అర్థం అవ్వట్లేదు. నేను అనేది మేడం, ఇప్పుడు మీరు ఆపుతారా ఆపరా? 27కి నాకు హియరింగ్ ఉంది. హియరింగ్ రోజు కూడా దాంట్లో ఏమని ఉందంటే కట్టుకోమని ఇవ్వలేదు, హైకోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, నాకు కూడా అంతమందికి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా కడుతున్నారన్న. ఇంజెక్షన్ ఆర్డర్ నాకు 7 ఫ్లాట్ మీద వచ్చింది, వాళ్ళకి 8 ఫ్లాట్ మీద వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు ఇదంతా 8 ఫ్లాట్ అన్న, వాళ్ళు ఏం లేదు పొజిషన్లో పోతారు. ఇప్పుడు వాళ్ళకి ఆ చెంచా గ్యాంగ్ అంతా అందరికీ తెలిసిందే. షెడ్ వేయాలి, దాంట్లో కూర్చోవాలి, ఎంతో అంతా రాబట్టాలి అనేదే వాళ్ళ మ్యాప్. ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ కూడా 2005లోనే వేరే వాళ్ళకి అమ్మిళ్ళు కదా, వాళ్ళతో కూడా కేసు ఫైల్ అవుతాయి కదా. ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇంకా అనుడు తప్ప రెస్పాన్స్ లేదు. ఏం చేసినా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు నేను అదే పోయినా అనుకోండి ఎగ్జాంపుల్, వాడే కూల కొట్టి కూడా నా మీద చెప్పే ఆప్షన్స్ ఉన్నాయి, వాడే కొట్టి నన్ను మీద కొట్టిలని ఆప్షన్. ఎందుకంటే నేను వాళ్ళ లెక్క గ్యాంగ్ మెయింటైన్ చేసేటోని కాదు, నేను సామాన్య ప్రజలలో ఒకరిని, నేను ఏదో పని చేసుకుంటూ బతికేటోని. నేను వాళ్ళ లెక్క గ్యాంగులు మెయింటైన్ చేసుకుంటా వాళ్ళ లెక్క తిరగాలంటే తిరిగేంత లేదు కదా మాకు. ఏంటంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి లక్షలు వస్తానే కావచ్చు కాంట్రాక్టుల పని మీద, మాకు అట్లా రావట్లేదు కదా. కమిషనర్ మేడంకి అయితే తన అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. చేయడం వల్ల మేడం అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. కింద ఉన్న అధికారులు మాత్రం దీనిని మాత్రం డీలే చేస్తున్నారు. కార్పొరేటర్ కుమారుడు, కార్పొరేటర్ కొడుకు, కార్పొరేటర్ భర్తనే ఇంతటి దానికి దిగబడ్డారు, ఇంతగా నన్ను సఫర్ చేస్తున్నారని చెప్పేసి రవికుమార్ అంటున్నారు. చూద్దాం ఇంకా ఎలాంటి చర్యలు ముందుకు తీసుకెళ్తాయో మనం ఇంకా ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ మహేష్తో ప్రత్యూష, NSR న్యూస్.